కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో పల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే జానుకి అదే రీతిగా ఎస్టేరికి వివాహము కాబోతున్నది ప్రభువా. ఈ పరిస్థితి వివాహాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో నాయన పెళ్లి కుమారుని నిమిత్తము ప్రార్థన చేసి నైనా దైవ సేవకులుగా మేమందరము నాయన వేదిక మీద తీసుకెళ్తుండగా నీ కృప మాపై విస్తరించవలసిందిగా ప్రార్థిస్తున్నా. కుమారుని మరొకసారి జ్ఞాపకం చేసుకో, కుమార్తెను జ్ఞాపకం చేసుకుంటామని ఈ వివాహాన్ని నామానికి మహిమకరంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిపించి ఇదిగో అన్ని విషయాల్లో చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి. మరియు దేవుడైన యెహోవా
నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదుననుకొనెను. దేవుడే యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడెను. దేవుడి పరిశుద్ధ వాక్యం. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమైనది పవిత్రమైనది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది మనుగడిలో సంసారినిగా పవిత్రమైనది. దేవుని స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించిన వాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనం క్రీస్తు శరీరమునకు అవయవములు అయి ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ బ్రదర్. రెండు వాక్యపాఠం చదివినటువంటి బిడ్డలకు దేవుని నామను బట్టి వందనాలు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి సమయమందు ఈ వాక్యపాఠ నిమిత్తం మరి వైజాగ్ నుంచి వచ్చిన పాస్టర్ అమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు. రాని అమ్మగారు మీరు ప్రేయర్ చేస్తారు. మహాపరిశుద్ధుడా, ఘనమైన రాజా, గొప్ప తండ్రి, వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. అయోగ్యులం నివారమైనప్పటికీ నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధిలో కూడుకోవటానికి ఇచ్చిన కృపకై వందనాలు. ముఖ్యంగా ప్రభా అయ్యా నేడు వివాహం ప్రభా జరిగించుచున్నా అయ్యా జాన్ బాబుని ఎస్తేరుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
వారిని సన్నిధిలో జతపరచబడటానికి నువ్వు ఏర్పాటు సిద్ధపరిచిన దినాన్ని అయ్యా సంఘముగా వాళ్ళు నాయన కనపరచుచుండగా నీ సన్నిధి మాతో ఉంచండి అయ్యా. నీ దాసుల్ని ఆత్మతో నడిపించండి. బిడలకు కావలసిన హెచ్చరికలను, సంఘమును కావలసిన మా హెచ్చరికలను ప్రభా అయా నీ దాసుల నోట ఉంచి ఇక నాయన ఈ ప్రార్థన ఆది నుంచి అంతం వరకు నీ నా మహిమార్థమే జరగటానికి కృప దయచేయండి. అలాగే ఇరు కుటుంబాలకి క్షేమము దయచేయండి అయా. ముఖ్యంగా ప్రభా జతపరచబడుతున్న ఇద్దరు బిడ్డల విషయంలో ప్రభా నీ హస్తాలకి అప్పచెప్తూ క్షేమము దయచేసి మేలుకై నీ కృపలో భద్రపరచమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థన నడిపిన అమ్మగారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నా తోడుగా ఉన్నవాడా నడుపువాడవే నా పక్షము నిలుచువాడవే ధైర్యము నీవే యేసయ్యా, ధైర్యము నీవే యేసయ్యా, 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 యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలా విలువైన ఘట్టనకు వచ్చున్నాం. టైం 12:10 అవుతుంది. 1 గంట కల్లా ఇది ఇదిగో ప్రభు మీ దాసుని వర్తమానం నువ్వు చేయించుండగా ప్రభు మీ కుమారుని మీరు ఎత్తుకొని ప్రభు మీ ఆదినము నుంచి మీ నామానికి మహిమార్థంగా మీ యొక్క కుమారుడిని ఈ గ్రామంలో ఈ వీధిలో మీరు వాడుకోమని మీకు నామను బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా అనేక మంది కోసము ప్రభా ఈ కుటుంబస్తులు ఏర్పాటు చేసేటువంటి విందు కార్యక్రమం కూడా నేను ప్రార్థిస్తున్నాను. మీరు వండిన ప్రతి ఐటము సమృద్ధిగా నాయన సరిపట్లుగా మీరు ఆస్వాదించండి. ఏ విషయాల్లో కొదువు లేకుండా ఆయా సక్రమంగా మీరు నడిపించమని మీ యొక్క నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా మరొకసారి తండ్రి పెండ్లు కుమార్ తప్పచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సభను అధిష్ఠించిన దైవజనులు స్థానిక సంఘ కాపరి ప్రేమ్ కిషోరయ్య గారికి, అలాగే పాస్టర్ గారికి, అలాగే సహోదరులు జాన్ బాబు గారు పరిచర్యలో కాపరిగా ఉన్నటువంటి యేసురత్నం గారు వారి సతీమణి పాస్టర్ గారికి, అలాగే రమేష్ సహోదరులకి వారి సతీమణి గారికి, చేరిన బంధుమిత్రులు సంఘమునకు వధూవరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వివాహం దగ్గర వాక్యం వినరు అనేది నాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి నాటుకున్న సబ్జెక్ట్. ఇది సహజంగా ఇక్కడ అందరూ అలాగా ఉంటారు, కానీ కొన్ని మాటలు వినాలని. అయితే ఇది ప్రాముఖ్యంగా వివాహం చేసుకునే వారికి సంబంధించిన మాటలే జ్ఞాపకం చేస్తాం. కాబట్టి మరి ముఖ్యంగా వారు ఈ మాటలు ఎందు శ్రద్ధ మరి వినాలని. ఇప్పుడే సైకిల్ చేస్తుంటారు ఆళ్ళీళ్ళు మిమ్మల్ని వినకుండా. కొంచెం వాటి విషయంలో కొన్ని మాటలు, దేవుని మాటలు, ఇది ప్రభు మాటలు, సర్వశక్తి కలిగిన దేవుని యొక్క మాటలు. కాబట్టి ఈ మాటలు యందు కొంచెం మనసు పెట్టి వినాలని, మరి నిశ్శబ్దంగా ఉండి ప్రభు మాట వింటారని మీ అందరికీ మనసారా మరొక్కసారి వందనాలు తెలియజేసుకుంటూ లేఖనంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తుల కార్యము 18వ అధ్యాయము, 18వ అధ్యాయము మొదట నుండి కొన్ని మాటలు, ఆ అధ్యాయం అంతట్లో నాకు అవసరమైన మాటలు కూడా జ్ఞాపకం చేసుకొని చదువుతాను. 18వ అధ్యాయం మొదటి నుంచి. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథుకు వచ్చి
పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవలనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. ఇక్కడ ఒక భార్య భర్తలు అనే ఒక కుటుంబం మనకు కనిపిస్తోంది. వారి పేరు అకుల, ప్రిస్కిల్లా. వీరిద్దరూ యూదులు అయ్యున్నారు. వీరు రోమా పట్టణంలో జీవించేవారు. అయితే రోమా పట్టణంలో ఉన్నప్పుడు రోమా చక్రవర్తి వారు నివసిస్తున్న ప్రాంతమును విడిచి వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు వారిద్దరూ కలిసి విడిచి ఆ ప్రాంతాన్ని విడిచి కొరింతు ప్రాంతమునకు వచ్చారు. వారి ఇద్దరు కుటుంబము, భార్య భర్తలు, వారిద్దరూ కొరింతు ప్రాంతమునకు వచ్చి అక్కడ ఉండి విశ్రాంతి దినమున సమాజ మందిరములో కూడుకొనొచ్చు ఉన్నారు అనే మాట మనకి ఈ చదవబడిన భాగంలో తెలుస్తుంది. వారు ఇరువురు ఇటలీ నుండి లేదా రోమా పట్టణము నుండి బయలుదేరి కుటుంబ సమేతంగా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వారు కొరింతు ప్రాంతమునకు వచ్చారు. ఇక్కడ కొరింతు ప్రాంతము, నేను లేఖనాలు చదివే సమయం లేదు కాబట్టి కొంచెం పై మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింతు ప్రాంతము పాపముతో నింపబడిన ప్రాంతము. కొరింతు ప్రాంతాన్ని ఆ దినాల్లో సొదొమ గొమొర ప్రాంతముగా అనేవారు. సొదొమ గొమొర అనే ప్రాంతము బైబిల్లో మనం చదివినప్పుడు చాలా పాపముతో నిండిన పట్టణము అని మనకు తెలుసు. అలాంటి పట్టణములో వీరు నివసిస్తున్నారు. పాపము నివసిస్తున్న పట్టణములో వీరు నివసిస్తున్నారు, కానీ వీరికి పాపం అంటలేదు. హల్లెలూయా. మన సమాజంలో చాలా పాపం ఉంది, కానీ క్రీస్తునందున్న వారికి ఏం అంటకూడదు అని అంటే ఆ పాపం అంటకూడదు. వీరిరువురు కూడా పాపలోకంలో జీవిస్తున్నాం. వీరే కాదు, మనం కూడా పాపలోకంలో జీవిస్తున్నాం, కానీ మనకేం అంటకూడదు. పాపము లోకములో జీవిస్తుండగా పాపము మనకు అంటకూడదు. హల్లెలూయా. మనము ఒక ప్రత్యేకించబడిన వారము. వీరిద్దరూ పాపలోకములో పాప పట్టణములో జీవిస్తూ పాపము లేని వారిగా జీవిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ జీవితము ఒక ప్రత్యేకమైన జీవితము. వారిద్దరూ ఒక ప్రత్యేకంగా ఉండాలి. పాపములో ఉన్న ప్రజల మధ్య జీవిస్తున్నప్పుడు పాపము చేసేవారంగా కాకుండా పాపము నుండి పవిత్రులముగా జీవించబడి పవిత్రులము అనేటువంటి ప్రత్యేకత కలిగిన జీవితం కలిగిన వారిగా ఉండాలి అని ఈ లేఖనం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. వారిద్దరూ అక్కడ విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి ఉన్నారు. ఈ కొరింతు ప్రాంతం అంతా పౌలు గారు వెళ్ళి ఎవరైనా ఇలాంటి భక్తి పరులు ఉన్నారా అని ఎతికితే దైవజనులు అక్కడ ఎవరు కనపడ్డారట? అకుల, ప్రిస్కిల్లా కనపడ్డారు. అలాగే జాన్, ఎస్తేర్ కనపడాలి. ఎవరికి? ఆ ప్రాంతానికి వెళ్ళేప్పటికీ ఎవరైనా భక్తి పరులు ఉన్నారా అనగానే అక్కడ భక్తి పరులు ఉన్నారండి. వాళ్ళు ఎవరు అని అంటే జాన్, ఎస్తేర్ అనేవారు ఉన్నారు అనే సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా మిస్టర్, ఆ సాక్ష్యం ఉండాలి. మీరు ఎక్కడ నివసించినా ఆ ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ ఎవరైనా దైవ బిడ్డలు ఉన్నారో అని అనగాలనే ఎవరున్నారని చెప్పాలి. అక్కడ ఒక దైవ బిడ్డ జాన్ అనే బాబు ఉన్నాడు, వాళ్ళ సతీమణి ఎస్తేర్ అనే ఉన్నారు అని చెప్పాలి.
పౌలు గారు ఏథెన్స్ నుండి కొరింథీకి వెళ్ళి అక్కడంతా పరీక్ష చేస్తున్నారట. పరీక్ష చేస్తుంటే ఆయనకి కనపడింది ఎవరయ్యంటే ఆ పట్టణంలో కనపడింది అకుల, ప్రిస్కిల్లా. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్, చక్కటి విట్నెస్. క్రైస్తవులు ఎక్కడుంటే అక్కడ వారి సాక్ష్యం అలా ఉండాలి. ఎక్కడ నివసిస్తే ఏమండి, మేము మొదట సువార్తకు వెళ్తూ ఉంటాం. అప్పుడప్పుడు సువార్తకు వెళ్ళగానే ఇక్కడ ఎవరైనా క్రైస్తవ కుటుంబం ఉందా అని అడుగుతాను. ఎవరు లేరండి అంటారు. వెళ్తారు కానండి అని అంటారు కొంతమంది. కానీ ఆ సాక్ష్యం ఎంత అవమానకరమైన సాక్ష్యం. కానీ ఇప్పుడు సాక్ష్యం ఎలా ఉండాలంటే, ఉన్నారండి మా పట్టణంలో, మా గ్రామంలో ఉన్నారు, జాన్ అనే బాబు ఉన్నాడు, ఎస్తేర్ అనే బాబు ఉన్నారు, వాళ్ళు ప్రభువునందున్న బిడ్డలు, వాళ్ళు ప్రత్యేకించబడిన బిడ్డలు. ఒక సాక్ష్యం. ఏమండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? అది చాలా ఇంపార్టెంట్, ఒక ప్రత్యేకత. అలాగే వారి మధ్య ఉన్న చిన్న 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అకుల పురుషుడు, ప్రిస్కిల్లా స్త్రీ. వారి ఇద్దరు దైవజనుని చేర్చుకున్నారు. ఎవరిని చేర్చుకున్నారు అని అంటే దైవజనుని చేర్చుకున్నారు, పౌలు గారిని చేర్చుకున్నారు. మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మన ఇంటికి బంధువులు వస్తున్నారు అనగానే భర్త చెప్తాడు, ఇదిగో మా బంధువులు వస్తున్నారు అనగానే మనకే ఖాళీ లేదు, మన ఇంటికి ఎందుకు వాళ్ళు అని ఎవరంటారు చెప్పండి? అదే కానీ ఆ పక్షపు వాళ్ళు బంధువులు వస్తున్నారు అనుకో, ఇల్లంతా చక్కగా శుభ్రపరిచి మా వాళ్ళు వస్తున్నారు ఏంటి అడవుడు ఏంటి అంటే మా వాళ్ళు వస్తున్నారు. అలా లేదు వాళ్ళిద్దరి మధ్య. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే, ఆమె ఆయనకు లోబడినట్టుగా, ఆయన ఆమెను ప్రేమించినట్టుగా, ఒకే అభిప్రాయము, ఒకే మనస్సు, ఒకే ఆలోచన, ఒకే ఆత్మ కలిగినట్టుగా ఉన్నారు. కాబట్టి ఎవరిని చేర్చుకోవడానికి ఇష్టపడ్డారు? దైవజనుని చేర్చుకోవడానికి ఇష్టపడ్డారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏముండాలి? ఏక మనసు ఉండాలి, ఏక అభిప్రాయం ఉండాలి, ఏక ఆత్మ ఉండాలి, ఏక ఆలోచన తాత్పర్యం ఉండాలి. భార్యాభర్తలు అన్న తర్వాత క్రైస్తవ కుటుంబంలో అది ఉంటేనే క్రైస్తవ కుటుంబం, లేకపోతే అది కుటుంబం కాదు. ఏముండాలి బాబు? మీ ఇద్దరి మధ్య ఏముండాలి? ఏక మనస్సు, ఏకాత్మ, ఏక తాత్పర్యం, ఏక అభిప్రాయం. భిన్న అభిప్రాయాలు కాదు, భిన్న ఆలోచనలు కాదు, భిన్న విధానాలు కాదు, ఏకమైన ఆలోచన. అదే విషయంలో భర్త చెప్పినప్పుడు వెంటనే అకుల చెప్పాడు. ఎవరికి? ప్రిస్కిల్లా చెప్పగానే ప్రిస్కిల్లా వద్దందా? లేదు, వారిద్దరూ కలిసి దైవజనుని. అలాంటి భార్యాభర్తలుగా, ఆమె ఆయనకు లోబడే స్త్రీగా, ఆయన ఆమెను ప్రేమించే స్త్రీగా, ఆమె స్త్రీ ఆమె పురుషుడిగా ఉండాలని ప్రభు పేరిట కోరుతున్నాను. వారి మధ్య ఏ గొడవ రాలేదట, వారు అంత మంచివారట అని అపోస్తులైన పౌలు గారు వారిని గురించి సాక్ష్యం చెప్తాడు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనంలో వారిని గురించి సాక్ష్యం చెప్తాడు. వారిని గురించి ఏ సాక్ష్యం చెప్తున్నాడంటే 3వ వచనం చదువుతున్నాను. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్య జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. దైవజనుడు వారి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తా? అకుల ప్రిస్కిల్లా అనే కుటుంబం గురించి సాక్ష్యం చెప్తున్నాడు. భార్యాభర్తల గురించి సాక్ష్యం చెప్తున్నాడు. నా ప్రాణం కొరకు వారు ప్రాణం ఇవ్వటానికైనా వెనుకాడని వారు. అనగా వీళ్ళు మొదట దైవజనునికి, దేవునికి అలాంటి స్థానం ఇవ్వాలి. దైవజనులకు ప్రాణం చేసి అట్టి మీ కొరకు ఎన్నిటినైనా సరే ప్రక్కకు పెట్టి మొదట మీకే ఆ స్థానాన్ని ఇచ్చి ఆశీర్వాదం పొందినట్లు సహాయం చేయండి. అలాగే వారు ఎలా మంచివారో, అందరికీ ఎలా సాక్ష్యార్థంగా ఉన్నారో అట్టి మంచివారుగా ఆతిథ్యం ఇచ్చి అన్ని విషయాల్లో మంచివారు అనిపించుకోవటానికి మీరు కృప చూపి కాపాడండి. వారిని దీవించండి, ఆశీర్వదించండి, వారిని వర్ధల చేయండి. ఇంకా విశ్వాసులకు మాదిరిగా ఉండాలి,
బలహీనమైన విశ్వాసాలను బలపరిచే ఆత్మశక్తి వారిని నింపండి, నడపండి, ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. మరి వేవేలకు తల్లి అగునట్లుగా ఫలించి వర్ధిల్లి భూఫలములను అలాగే ఆత్మఫలములను పొంది క్షేమంలో దాచబడి వర్ధిల్లునట్లు కుటుంబాన్ని దీవిస్తారని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సమయం ఇచ్చిన విజయాలకు వందనాలు. దేవునికి స్తోత్రం. చాలా సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజు అని ప్రభువే ప్రభువని నిన్ను ప్రకటించెదా. స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజు అని ప్రభువే ప్రభువని నిన్ను ప్రకటించెదా. నన్ను ఉత్తేజపరచిన యేసయ్యా, నన్ను ఉత్తేజపరచిన యేసయ్యా. స్తోత్రం. మరి కొద్ది నిమిషాలు అయ్య గారు వచ్చి గ్రీటింగ్స్ ఇద్దరు ఎవరస్తులకు తెలియపరిచారు. తర్వాత పిలువబడిన ప్రభువుకును వేదికను అలంకరించిన దైవ సేవకులకును అలాగనే నూతనంగా జతపరచబడుతున్న వధూవరులకును ప్రభునామంలోను అలాగే కూడి వచ్చిన మరి బంధువులు, స్నేహితులు, సంఘస్థులు ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మరి ఈ యొక్క వివాహ విషయంలో దేవుడు ఈ పరిశుద్ధ వివాహాన్ని జరిగించడానికి మరి జాన్ గారిని అలాగే ఎస్తేరమ్మ గారిని జతపరుస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ ప్రాంతం, ఈ గ్రామంలో మరి జాన్ గారు ఒంటరిగా ఉండుట దేవునికి, అంటే ఈ ప్రజలందరూ కూడా, ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏకాంగులుగా అంటే సింగిల్గా ఉండడానికి దేవుడు ఇష్టపడలేదు. ప్రతి ఒక్కరూ ఫలింపబడాలని, ఆశీర్వదింపబడాలని వారిని జతపరచడానికి దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని ఈ రీతిగా ఈ పరిశుద్ధమైన కార్యాన్ని జరిగించి ఈ వివాహ రూపంలో
మరి ఆయనను జతపరుస్తూ ఉన్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. ఆ మాటను బట్టి మనము ఈ యొక్క గ్రీటింగ్ను మీకు తెలియపరుస్తాను. ప్రియమైన సహోదరులారా, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము మనం ఒకసారి చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, కానీ వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటైన సహాయము చేసి వారిని జతపరిచి తోడుగా పెట్టి మరి ప్రతి ఒక్కరిలోనూ కష్టాల్లోనూ సుఖాల్లోనూ వారు పాలుభాగస్తులై వారి సుఖ జీవనాన్ని గడుపుతూ ఫలించి అభివృద్ధి పొందాలని దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశంలో మరి జాన్ గారిని నూతనంగా మరి ఈ పరిశుద్ధ వివాహంలోకి జతపరుస్తూ ఉన్నారు. ఈ జతపరచడంలో మరి వారి తల్లిగారు కానీ వారి కుటుంబీకులు కానీ మరి ఇక్కడ ఈయనకు ఒక కిరీటాన్ని సిద్ధపరిచారు. ఆ కిరీటాన్ని కూడా మనము ఏంటనేది ఒకసారి పరిశీలన చేద్దాం. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ఈ పరిశుద్ధ వివాహము కొరకు పరమగీతములు 3వ అధ్యాయము 11వ వచనములో ఒక్క మాటను మనం తీసుకుందామండి. ఒక్కసారి పరిశీలన చేద్దాం. సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ప్రియమైన సహోదరులారా, వివాహ దినమున పరిశీలించాలి. ఈ కిరీటం అంటే ఎందుకంటే అధికారం కొరకు లేతే ఒక గొప్ప ఆధిక్యత కొరకు, పరిపాలన కొరకు ఏర్పరచబడిన కిరీటము. ఈ కిరీటము తల్లి కుమారుడికి ఏర్పరిచారు. మరి ఈ ఎస్తేరు రాణి గారు మరి జాన్ గారి పట్ల జతపరిచిన కిరీటము. అయితే ఇక్కడ ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. జాన్ గారు మరి తల్లిగారు ఏర్పరిచారా లేక మరి జాన్ గారు ఏర్పరచుకున్నారా అనేది మరి మనం ఒకసారి పరిశీలన చేస్తే ఇక్కడ ఆ పరిశుద్ధమైన కిరీటం ఏంటంటే యోగ్యురాలైన భార్య భర్తకు కిరీటమై ఉందని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. మరి యోగ్యురాలైన భార్యగా మరి జాన్ గారికి విలువైన కిరీటము, తల్లిగారు ఏర్పరిచిన కిరీటము. అలాంటి భార్యగా ఉండడానికి యోగ్యురాలైన భార్యగా ఉండాలని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ఎందుకంటే యోగ్యురాలుగా ఉంటేనే భర్తకు విలువ. యోబు గారి భార్య ఎలాంటి భార్య? మూర్ఖత్వం కలిగిన భార్య. ఇక్కడ జాన్ గారి యొక్క భార్య యోగ్యురాలైన భార్యగా ఉండాలని పరిశుద్ధ దేవుడు ఈ మాటలను మరి వారికి తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే 3 రోజులు తన కుటుంబాన్ని ఊడబీక్కుంటుంది. అలాగే ఇక్కడ మనం ఇంకా పరిశీలిస్తే తన పెనిమిటికి మరి కిరీటముగా ఉన్న భార్య ఏ రీతిగా తన జీవితాన్ని పాడు చేసుకుంటే మరి చాలా దుర్భరమైన విధానం అవుతుంది. అందుకే ఈమె ఒక యోగ్యురాలైన భార్యగా ఉండాలని మరి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒక విలువైన భార్యగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకు మరి గుణవత్తరాలైన భార్యగా ఉంటే మరి ఆయనకు జాన్ గారికి మంచి కిరీటముగా ఉంటారని, భార్య దొరికిన వారికి
మేలు జరుగుతుంది. ఆ మేలు వల్ల వారు ఫలించి మరి అభివృద్ధి పొంది జీవిస్తారని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. అంతేకాదు మరి ఇక్కడ మనము ఒక మాటను కూడా జ్ఞాపకం చేసుకుంటే, జాన్ గారు కూడా మరి మనం పరిశీలన చేస్తే భార్యను ఏ రీతిగా ప్రేమించాలి అంటే, భార్య ప్రేమించే విధానంలో యోబుగా మన జాన్ గారు ఆమె కొరకు గాయపరచబడాలి. అంటే ఆమె ఎన్ని అవమానాలైనా ఎన్ని నిందలైనా సరే పడినప్పుడు జాన్ గారు ఆ గాయాన్ని మరి ఓర్మితో ఉండాలి. ఎందుకంటే ఆదాము అవ్వ కొరకు, స్త్రీ కొరకు గాయపరచబడ్డాడు. పక్కట ఎముకలో గాయాన్ని దేవుడు చేసి అందులోంచి ఎముకను తీసి స్త్రీగా సృష్టించాడు. ఆ గాయము చాలా బాధకరమైన గాయము. ఆ గాయాన్ని అంతటినీ కూర్చుకుని మరి ఓర్ముతో ఆదాము ఎన్నో భార్య వల్ల కొన్ని అవమానాలు కూడా నిందలు కూడా పడి మరి శాపాన్ని కూడా చూశాడు. అలాగే దేవుడు ప్రేమించి ఆశీర్వాదాలు కూడా పొందాడు. కాబట్టి అటువంటి భార్య వల్ల కొన్ని నిందలు అవమానాలు వచ్చినా సరే సహించుకుని ఆదాము వలె మరి ఓర్పుతో ఉండాలని జాన్ గారికి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, అదే రీతిగా మరొక మాట ఏంటంటే, క్రీస్తు సంఘానికి శిరసై ఉన్నాడు. క్రీస్తు సంఘానికి శిరసై ఉన్నాడు కాబట్టి ఈ సంఘము కొరకు దేవుడు 5 గాయములు, పంచగాయములు భరించి మనకి రక్షణ ఇచ్చారు. ఆయన 5 గాయములు పడి మన కొరకు ఆయన రక్తాన్ని కార్చి మన సంఘాన్ని కట్టడానికి, ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి 5 గాయములు పడి మరి మన అందరికీ రక్షణ ఇచ్చాడు. అలాగే స్త్రీ వల్ల, ఎస్తేరు వల్ల ఏమైనా అవమానం జరిగినా నిందలు జరిగినా ఓర్పుతోటి సహనంతో భార్యను ప్రేమించాలి. భార్యలారా, మీ భర్తలను ప్రేమించుడి, మరి భర్తలారా మీ భార్యలను ప్రేమించుడని చెప్పిన పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మరి ఆ రీతిగా నడుచుకుని మరి దేవుని యొక్క చిత్తాన్ని కలిగి మరి ఫలించే ద్రాక్షవల్లిగా భార్య నుంచి మరి నీవు కష్టపడిన కష్టజీతం నీవు అనుభవించే వారిగా ఉండి ఆ రీతిగా దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పొందుకుంటూ ఈ నూతన జీవితాన్ని, జతపరచబడిన నూతన జీవితంలో మరి చక్కగా సంతోషంతో ప్రభువును గణపరుస్తూ జీవించాలని ఈ కొద్ది మాటలు, ఈ గ్రీటింగ్స్ను తెలియపరుస్తూ ఉన్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చాలా విలువైన మాటలు, గ్రీటింగ్స్ ఇరువురికి అయ్యగారిచ్చున్నారు. కొద్ది టైంలో మంచి మాటలు ఇచ్చున్నారు. ఇతర దైవజనులు కూడా కుటుంబాలను బలపరుస్తూ వారి కుటుంబానికి, నూతనమైన వధూవరులకి ప్రభు పేరట మీ అందరికీ ప్రభు నామాన్ని బట్టి పేరు పేరున వందనాలు, శుభాది వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము మనమందరము కూడా ఇక్కడికి ఎందుకు చేరి ఉన్నాము అంటే అందరికీ కూడా తెలుసు. వీరిరువురికి కూడా వివాహము ఈరోజు ఈ వేదిక మీద, ఈ సంఘములు, ఈ స్థలములు జరుగుతుండగా ఎంతమందికి సంతోషంగా ఉంది? చేతులు ఎత్తండి ఒకసారి. ఊరు నాయన, వివాహాలు అయిపోయిన వారు కూడా చేతులు ఎత్తున్నారంటే ఎంతో, అమ్మ నాయన, వివాహాలు కాని వారికి ఇంకా సంతోషంగా ఉన్నారు యవనస్తులు. దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క వాత్సల్యతను బట్టి ఈ నూతన సంవత్సరంలో కూడా, ఈ 2023 సంవత్సరాల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా వివాహం అంది జరగాలని మరి మా యొక్క సేవకులుగా మా యొక్క కోరిక, మా యొక్క తపన, మా యొక్క ఆలోచన. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి
దైవజనులు చాలా చక్కటిగా వర్తమానాన్ని ఇచ్చారు. అదే రీతిగా దైవజనులు కూడా చక్కటిగా గ్రీటింగ్స్ ఇచ్చారు. మధ్యలో కొద్దిగా దేవుని యొక్క సందేశాన్ని కూడా వారు తెలియపరిచారు. ఒక్క మాట నేను చెప్పి ఇంక వివాహాన కార్యక్రమంలోకి వెళ్తాను. మనకి ఎంత భక్తి ఉంటుందో, ఎంత ఆత్మీయత ఉంటుందో, ఎంత విశ్వాసం ఉంటుందో, డిసిప్లిన్ కూడా ప్రభు పట్ల అంత కలిగి ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, పెళ్లి కుమారుడు అవని పెళ్లి కుమార్తె అవని క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఒక చోటున నేను వివాహము ఇంకా జరిపిస్తున్న సమయం. మీ పేరు? హల్లెలూయా. జాన్ ఎస్తేరు. మీ అందరి మధ్యనే నేను అడిగాను. చాలా సంతోషం. ప్రియ సహోదరి సహోదరుల, ఇది దేవుని ఏర్పాటు, దేవుని యొక్క చిత్తం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి జాన్, చాలా సంతోషంగా ఉందా? చాలా ఆనందంగా ఉందా? మీకు ఒక విషయం చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి. నాకు విశాఖపట్నం 1998లో నాకు వివాహమైంది. బీజేఎల్ లూథరన్ చర్చ్, విశాఖపట్నం కంచరపాలెం. ఇదే పాస్టర్ గారు, మీరు బొబ్బులు కదా, విశాఖపట్నం ఎలాగైందని అంటే మా పాస్టర్ అమ్మ గారిది విశాఖపట్నం. ఆ చర్చిలో పెళ్ళైనప్పుడు అప్పుడు సేమ్ సూటు ఇవన్నీ నేను ఎలాగుండేవాను, ఇప్పుడు జాన్ కూడా అలాగే ఉన్నాడు. మాకు ఇద్దరున్నారండి. నాకు ఒక తోటి పెళ్లి కొడుకు, ఈమెకు ఒక తోటి పెళ్లి కూతురు. ఆ కాలంలోనే ఆ రీతిగా జరిగింది. వేదిక మీద 10 దైవజనులు కూర్చున్నారు. లూథరన్ సంఘం అంటే మనందరికీ కూడా తెలుసు, పురాతనమైన సంఘము. 10 మంది పాస్టర్లు కూర్చుండేవారు. నాకు కొత్త, నేను పుట్టు క్రైస్తవునే కానీ నాకు ఈ పాస్టర్లు చూడగానే నాకు చాలా భయం వేసేది. వాళ్ళు ఏటి అడుగుతారు, ఏటి చెప్పాలో నాకు తెలియదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జాన్ దగ్గరికి నేను వచ్చాను. జాన్, చాలా సంతోషం. దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులక వీరిద్దరూ బ్రతుకు కాలమందు ఈమెకి భర్తవై ఉందువా? చెప్పు. భర్తవై ఉందువా? భర్తవై ఉండు. చెప్పండి కొట్టండమ్మా. ఉందును అను. ఎవరికి ఎవరికి అది కరెక్ట్? ఎవరికి? ఎస్తేరికి. వెరీ గుడ్. ఎస్తేర్ దేవుడి నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుణ్ణి అనగా జాన్ని భర్తగా చేసుకొని ఈయనకి లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులక వీరిద్దరూ బ్రతుకు కాలమంతయు
ఈయనకు భార్యవై ఉందువా? అతను చూసి చెప్పు, నన్ను కాదు, నన్ను చూడ. జాన్కి భార్యనై ఉందును. చెప్పండి పట్టున. చాలా సంతోషం. మరి జాన్ని ఇక్కడ ఎస్తేరుని భార్యగా ఇవ్వడానికి, జతపరచడానికి మరి ఎస్తేరు యొక్క తండ్రి కానీ, చిన్నాన్న కానీ, మామయ్య కానీ ఉండినట్లయితే వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేట కోరుతున్నా. అదే రీతిగా మరి ఎస్తేరు తల్లిదండ్రులు, జాను తల్లిదండ్రులు కూడా రావాలి వేదిక మీదకి. బైక్ రండి. అటు చూస్తారు, ఇటు చూడండి. కన్నారావు, లక్ష్మి, కన్నారావు గారు, లక్ష్మి, మీ పాప ఎస్తేర్ని జానుకి మనసుపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ఇచ్చి వివాహం చేయాలని మీకు ఆశ ఉన్నదా? ఉన్నదండి. ఉందంటండి. ఎవరికి? ఎవరికి? పార్ట్ గారికా? కన్నారావు గారికి. మరి వీరిని కూడా అడుగుతా. రాము నాకు బాగా తెలుసు. ఈయనండి మరి నా చిన్నప్పటి నుంచి ఈ తండ్రి చాలా మంచివాడు, చాలా నమ్మకస్తుడు, యథార్థంగా జీవించేవాడు. ఎవరు? జానల తండ్రి తల్లి. రాము, మీ అబ్బాయిని ఎస్తేరుకి ఇచ్చి వివాహం చెయ్యాలని నీకు ఇష్టమేనా? మనస్ఫూర్తిగా ఇష్టమేనండి. చెప్పలు కొట్టండి అమ్మా. మీరు ఇక్కడికి రండి సార్. కన్నారావు గారు మీరే. మీ చేయి తీసి, కుడి చేయి తీసి నాకు ఇస్తా. నాకు కాదండి. పాప కుడిచి, పాప కుడిచి, ఈయన కుడిచి ఇట్లా పెట్టండి. చెప్పండి వాడు. పెట్టండి. ఇది కూడా నా చేతిలో పెట్టండి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, పెండ్లి కుమారుడు తండ్రి, తల్లి, పెండ్లి కుమార్తె తండ్రి, తల్లి, ఇరువురు కూడా ప్రభువా ఒక రస్తము ఒకరి చేతిలో పెట్టి వారి రాస్తాలు నా చేతిలో పెట్టగా నేను ప్రార్థిస్తున్నా. నేను చెప్పినంత వరకు ఒకరికొకరు వదలకండి. అలాగనుకుని గట్టిగా కూడా పట్టుకోకండి, స్మూత్గా పట్టుకోండి. దయచేసి నాయన ఆయనకు మైకు. ఈ పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి ఈ సంగతి దేవుని సముఖమునందు సంఘము ఎదుట బయలుపరిచి ఒకరికొకరు పరిపూర్ణంగా చేతులు కలుపులను దాన్ని తెలిపిన వారు గనుక ఈ ఇద్దరము కూడా కలిమియందు లేనియందు బాధయందు వ్యాధియందు ఈమెకి భర్తగా ఉండును. చెప్పటి కొట్టండి అమ్మా. ఇప్పుడు ఆమెకు మైకు నాకు ఇచ్చి బయటకు పర్లేదులే.
ఎస్తేరు అని నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటగా నీకు భార్యగా నేను జీవించుతున్నానని దేవుని ఎదుట ప్రమాణము చేస్తున్నాను. చాలా సంతోషం. మరొక మాట చెప్తున్నాను. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇలవర్తులగ చేయుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రి బట్టి కుటుంబమని పిలువబడుతుందో అట్టి మా తండ్రి నీ నామమునకు మేము దీవించున ఈ నూతన వధూవరులను మీ మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించు. మీరు నమ్మకంగా కలిసి జీవించినట్లు ఉభయుల మధ్యన నీ సమూహమందు వారు చేసిన నిబంధన ప్రమాణములను మీరు తప్పక నెరవేర్చి నిలుపుకున్నట్లు పరిపూర్ణ ప్రేమ సమాధానమందు మీరు నిత్యము నిల్చుండి నీ ఆజ్ఞలు అనుసరించి పరిశుద్ధ జీవితము జీవించి నీ నామానికి మహిమ వారి కుటుంబములకు ఆనందము కలుగునట్లు అనుగ్రహించమని మా ప్రభువు కుటుంబానికి మూలకర్త అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి.
మోక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం.
ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది.
ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. జంటగా ఉండమేలని, జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది